Hey guys, welcome back to another episode. I'm Rahul. అండ్ దిస్ ఇస్ నవీన్. సో మనం చేస్తున్న ఈ వీడియో సిరీస్లో భాగంగా ఈ రోజు ఎపిసోడ్ టాపిక్ వచ్చేసేసి ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి మాస్టర్స్ చేయడానికి అండ్ అట్లాగే తర్వాత సెటిల్ అవ్వడానికి. సో ఫస్ట్ మాస్టర్స్ చేయాలనుకున్న తర్వాత ఏ స్పెషలైజేషన్లో చేయాలనుకున్న తర్వాత ఏ కంట్రీలో వెళ్ళాలి ఏ కంట్రీలో చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మనం 2 సంవత్సరాలు వెళ్ళి చదివి అవడం రావట్లేదు, ప్రతి ఒక్కరు చెబుతున్నాం కదా అలాగా. సో అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ని కన్సిడర్ చేయాలి అండ్ వాటిని మనం మాట్లాడబోతున్నాం ఈ రోజు. ఎవరైనా సరే మాస్టర్స్ అబ్రాడ్ లో ఎందుకు చేయాలి, ఆ కోర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చూడకుండా ఉంటే కానీ ప్రీవియస్ 2 ఎపిసోడ్లు కవర్ చేసి ఈ ఎపిసోడ్కి రండి. ఆ 2 ఎపిసోడ్లు లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తాం. అవి చూడకన్నా ఇక్కడికి రాకండి, కొద్దిగా క్లియర్ స్టెప్ ప్రాసెస్ మొత్తం ఫాలో అవ్వండి. ఒక బెటర్ అండర్స్టాండింగ్ తో మీ మాస్టర్స్ కంప్లీట్ చేయడానికి ఈజీగా ఛాన్స్ ఉంటుంది అనమాట. షూర్. సో ఈ టాపిక్ గురించి మాట్లాడేది మనం కొన్ని సెక్షన్స్ గా డివైడ్ చేయబోతున్నాము. ఆ సెక్షన్స్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసేసి మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి, దట్టు ఎడ్యుకేషన్ కి రిలేటెడ్ గా ఉండే పాయింట్స్. సో అది ఫస్ట్ సెక్షన్. అది అయిపోయిన తర్వాత సెకండ్ సెక్షన్ వచ్చేసేసి లైఫ్ రిలేటెడ్ పాయింట్స్ అనమాట. సో చదువుకున్న తర్వాత జాబ్ చేస్తాము, ఇంకా మన ఫ్యామిలీ తీసుకెళ్తాం, సెటిల్ అవుతాం కాబట్టి లైఫ్ రిలేటెడ్ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి రెండింటిని కన్సిడర్ చేసుకొని మనం కనుక డెసిషన్ తీసుకున్నట్టే తర్వాత భయపడాల్సిన అవసరం ఉండదు అక్కడ సెటిల్ అవ్వడానికి. అండ్ ఫైనల్ గా మనం ఈ రోజుల్లో పిల్లలు ఏం మిస్టేక్స్ చేస్తున్నారు, కామన్ మిస్టేక్స్ ఏం జరుగుతున్నాయి అనే వాటి గురించి మాట్లాడుకున్నాము. సో అక్కడితో వీడియో ఎండ్ అవుతుంది. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ ది ఫస్ట్ సెక్షన్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ పాయింట్స్ ఏమేమి కన్సిడర్ చేయాలి మనము. సో నవీన్, ఫస్ట్ పాయింట్ నువ్వు చెప్పురా. ఎడ్యుకేషన్ రిలేటెడ్ అంటే లైక్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చూడాలన్న ఫస్ట్. ఏదైనా సరే మీరు ఏ కంట్రీ వెళ్తున్నారు అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంట్రీ, మీరు వెళ్తున్నది మెయిన్ పర్పస్ చదువుకోవడానికి. ఫస్ట్ చదువుకోవడానికి వెళ్తున్నాం అంటే ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉన్నదని చెక్ చేయకన్నా అదర్ థింగ్స్ ఏం చెక్ చేసినా నేను వేస్ట్ అనే చెప్తాను. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది అనేసి. సో మీరు ఏ డొమైన్ అయితే తీసుకుంటున్నారో ఆ డొమైన్ కానీ లేకపోతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డొమైన్ అవ్వచ్చు, ఆ కంట్రీ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, సో వాళ్ళు ఎటువంటి కరికులం ఫాలో అవుతారు, ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ థియరిటికల్ నాలెడ్జ్ తో పాటు ఎక్స్పీరియన్స్ రావడానికి వాళ్ళ అకాడమిక్ ప్లాన్స్ ఎలా ఉంటాయి, మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాతనే ఫర్దర్ గా కంట్రీ డిసైడ్ అవ్వండి. సో దట్ ఒక మెయిన్ పర్పస్ ఎడ్యుకేషన్ అనేది మనకు ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రావడం అనేది మీడియా అంటారు. అసలు దాంతో పాటు ఎడ్యుకేషన్ తో పాటు ఇంకా మెయిన్ గా కన్సిడర్ చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఉండేది ఏమంటారు అసలు? ఆబ్వియస్లీ ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్, అది ఫస్ట్ కన్సిడరేషన్ ఉండాలి. దాని తర్వాత పోతే నువ్వు 2 years వెళ్ళి చదువుకుంటున్నావు కాబట్టి అక్కడ ఆ స్టూడెంట్ లైఫ్ లో ఉండే ఎక్స్పెన్సెస్ ఎలాగుంటున్నాయి, నీ ట్యూషన్ ఫీజు తో పాటు నువ్వు 2 years ఎంత స్పెండ్ చేయబోతున్నావు, నిన్ను నువ్వు టేక్ కేర్ చేసుకోవడానికి హాస్టల్ ఫీజు కానివచ్చు, నీ ఫుడ్ ఎక్స్పెన్సెస్ కానివచ్చు, లేకపోతే డే టు డే ఎక్స్పెన్సెస్ కానివచ్చు, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ రా. ఎందుకంటే ఇవి స్టూడెంట్ పార్ట్ టైం ఎక్కువ చేస్తాడా తక్కువ చేస్తాడా అనేది చాలా ఎఫెక్ట్ చేస్తాయి. సో అందువల్ల ఈ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. దాంతో పాటుగానే నువ్వు చదువుకునే టైంలో నీ చదువులకు కావాల్సిన డబ్బుల్ని అఫ్ కోర్స్ పార్ట్ టైము, దట్టు స్టడీస్ కి రిలేటెడ్ గా ఉండే పార్ట్ టైం ఉన్న ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయా, అండ్ స్కాలర్షిప్స్ ఎంత బాగా ప్రొవైడ్ చేస్తుంది కంట్రీ, నువ్వు వెళ్తున్న యూనివర్సిటీ కానీ, ఇవి చాలా ఇంపార్టెంట్ గా సెలెక్ట్ చేసుకోవాలిరా. ఎందుకంటే నీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఈ పాయింట్స్ కనుక ప్రాపర్ గా ఐడెంటిఫై చేసుకున్నావు అంటే. నువ్వు ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉండదు పార్ట్ టైం మీద, స్టడీస్ మీద ఫోకస్ ఉంది, ఎడ్యుకేషన్ మెయిన్ ఫోకస్ అయ్యిద్ది. ఆబ్వియస్లీ నీ స్టడీస్ బాగా జరుగుతాయి 2 years. సో అంటే లివింగ్ కాస్ట్ కాకుండా ఎడ్యుకేషన్ ఫీ అనేది కూడా మ్యాటర్ అవుతుంది అనమాట. మనం కాస్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాట్ జస్ట్ లివింగ్ కాస్ట్, ఎడ్యుకేషన్ ఫీ ఎంత ఉంది, సెమిస్టర్ వైజ్ ఎంత ఉంది, ఇయర్ కి ఎంత ఉంది, సో అట్ ద ఎండ్ ఆఫ్ ద నీ మాస్టర్స్ కి ఎంత కాస్ట్ అవుతుంది. అది నువ్వు మేబీ లోన్ తీసుకొని వెళ్ళావంటే ఆ లోన్ రీపేమెంట్ పార్ట్ టైం ఉన్నప్పుడే చేయాలని చెప్పి కూర్చున్నావంటే నువ్వు వెళ్ళిన స్టడీస్ పోతుంది అనమాట. ఆ స్టడీస్ కోసం కట్టుకునే కూర్చుంటది. సో అలా అవ్వకూడదు. అండ్ పార్ట్ టైంలతో చేసేటప్పుడు మనకి మీరు చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ రిలేటెడ్ చేసామంటే కన్నా ఈవెన్ ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ అవుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ అనేది తర్వాత కెరియర్ లో చాలా యూజ్ అవుతుంది అనమాట. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ రా, ఖచ్చితంగా. ఇంటర్న్షిప్స్ అని కానీ, లేకపోతే రీసెర్చ్ స్టూడెంట్ కానీ, వర్కింగ్ స్టూడెంట్ కానీ ఆబ్వియస్లీ మంచి సాలిడ్ బ్యాక్గ్రౌండ్ ప్రూవ్ చేస్తాయి నీకు జాబ్స్ అప్లై చేసుకునేటప్పుడు. అండ్ వీటితో పాటుగానే మనకి ఇవి ఇంపార్టెంట్. వీటితో పాటుగానే స్టడీస్ అయిపోయిన తర్వాత
నీకు జాబ్ సెర్చ్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ ఎలాగున్నాయి? హ్మ్. 2 టైప్స్‌గా చూడాలి దీన్ని బేసిక్‌గా. సో, యాహ్! నువ్వు జాబ్ సెర్చ్ చేసుకోవడానికి వీసా రూల్స్ ఎలాగున్నాయి? ఎంత హ్మ్. టైం నీకు వీసా ప్రొవైడ్ చేస్తున్నారు? అండ్ అదయిపోయిన తర్వాత నువ్వు చేసిన స్పెషలైజేషన్ గానియ్యి, ఆర్ ఇన్ జనరల్‌గా యాహ్! జాబ్ మార్కెట్ ఎలాగుంది ఆ ఎలా కంట్రీలో? ఉంది. యాహ్! నువ్వు సాఫ్ట్‌వేర్ బ్యాక్‌గ్రౌండ్‌కి ఫస్ట్ ఎళ్తుంటే సాఫ్ట్‌వేర్ డెవలపర్ పొజిషన్సా? లేపోతే ఇంకోటి ఏ బ్యాక్‌గ్రౌండ్‌తో ఎళ్తుంటే ఆ బ్యాక్‌గ్రౌండ్ రిలేటెడ్ జాబ్ మార్కెట్ ఎంత బాగా ఫ్లరిష్ అవుతుందక్కడ. ఆ! సో, ఆపర్చునిటీస్ ఎలా క్రియేట్ అవుతున్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. అదే మీరు చెప్పి వీసాది గూడా ఇప్పుడు మనకి 1 ఇయర్ ఇస్తున్నారా? 18 మంత్స్ ఇస్తున్నారా? 2 ఇయర్స్ ఇస్తున్నారా? ఆఫ్టర్ పోస్ట్ యాహ్! స్టడీ వర్క్ వీసా అనేది జాబ్ సెర్చ్ కోసం ఎన్ని రోజులుంది మనకి జాబ్ సెర్చ్ వీసా? చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కోర్స్ నాది అయిపోయింది. 1 మంతే ఉంది నాకు జాబ్ సెర్చ్ వీసా. ఏం జేయాలి హ్మ్. నేనసలు జాబ్ రాకపోతే రిటర్న్ ఎళ్ళిపోవాలి. అసలు చదివింది అక్కడ సెటిల్ అవ్వే కష్టం గదా అసలు. సో, మినిమమ్ కదా! 1 ఇయర్ ఆర్ 18 మంత్స్ మినిమమ్ అలా ఉంటే కొద్దిగా బెస్ట్ అవుతదేమో మేబీ జాబ్ సెర్చ్ కోసం కొద్దిగా స్ట్రెస్ లేకుండా ఫ్రీగా, డెఫినెట్‌గా. రిలాక్స్‌డ్‌గా మనకు డెఫినెట్‌గా. కావాల్సిన ఫీల్డ్‌లో ఎళ్తాం. మనకు స్ట్రెస్ ఉందంటే ఏదో ఒక జాబ్ స్టే అవ్వాలి మనం ఇక్కడ హ్మ్. అన్న పాయింట్‌లో జాబ్ కోసం వెతకన్నా మనకు కావాల్సిన ఫీల్డ్ మనం చదివిన దానికి రిలేటెడ్‌గా వెళ్ళేకి ఒక టైమ్ ఫ్రేమ్ ఉంటదన్న మనకి వెతుక్కోవడానికి. అరే! నేనిది వెళ్ళాలి. నాకొక జాబ్ వచ్చినా ఇది రిజెక్ట్ చేసి ఇది కాదు నాకు రిలేటెడ్ ఫీల్డ్. ఇంకొకటుంది. సో, వెళ్ళడానికి మనకొక టైమ్ ఫ్రేమ్ దొరికిందంటే రిలాక్స్‌డ్‌గా మనం కావాలనుకున్న ప్యాషన్ ఫీల్డ్‌లో వెళ్లి వర్క్ చేయడానికి ఉంటదనమాట. డెఫినెట్‌గా రా. మంచి పాయింట్ అది. యాహ్! ఎలాబరేట్ చేసినందుకు థాంక్స్ రా. అన్న. సో, ఇవి స్టడీస్ రిలేటెడ్ పాయింట్స్ అన్నమాట. ఇది యాహ్! మెయిన్ సెక్షన్ కన్సిడర్ చేయాల్సింది. తర్వాత హ్మ్. నువ్వు సెటిల్ అవ్వడానికి ఉన్న ఆపర్చునిటీస్ ఏంది? సో, యాహ్! దాని గురించి మాట్లాడితే మన నెక్స్ట్ సెక్షను. సో, లైఫ్ రిలేటెడ్ పాయింట్స్ ఏమేమి కన్సిడర్ చేయాలి కంట్రీ యాహ్! సెలెక్ట్ చేసుకునే ముందు అనేసేసి. సో, ఆబ్వియస్‌లీ నువ్వు ఆడెళ్లి జస్ట్ ఊరికే జాబ్ చేస్తావు ఒక్కడివే ఉండవు. నీ వైఫ్‌ని నా తీసుకెళ్తావు. కిడ్స్ వస్తారు తర్వాత. మేబీ సమ్‌టైమ్స్ పేరెంట్స్ విజిట్ కోసం రావాల్సి ఉంటుంది. హ్మ్. ఇవన్నీ కన్సిడర్ చేసినప్పుడు మనం మాట్లాడాల్సిన పాయింట్ ఏందంటే ఇమ్మిగ్రేషన్ పాసిబిలిటీస్ ఏంది? సో, నీ యాహ్! ఫ్యామిలీని సెటిల్ చేసుకోవడానికి వీసా ఆపర్చునిటీస్ ఎలాగున్నాయి? వీసా పాసిబిలిటీస్ ఎలాగున్నాయి? ఒకవేళ నీ హ్మ్. వైఫ్ వస్తుంది. ఈ కంట్రీస్‌లో ఎక్స్‌పెన్సెస్ ఎలాగుంటాయో మనకు తెలుసు. యాహ్! వాడితే దవడ పగిలిపోవాల్సిందే. సో, అందుకనేసి నీ వైఫ్ గానియ్యి, లేదా నీ పార్ట్నరు గర్ల్ అయితే యాహ్! హస్బెండు, బాయ్ బై అయితే ఎవరైనా సరే. వైఫ్. వాళ్ళు వర్క్ హ్మ్. చేసుకోవడానికి ఇమ్మిగ్రేషన్ పాసిబిలిటీస్ ఎలాగున్నాయి? ఫస్ట్ వాళ్ళని సో, అది తీసుకురావడానికి ఇంపార్టెంట్. పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయో చూడాలన్న. వర్క్ మళ్ళీ ఆలోచిద్దాం. ఫస్ట్ వాళ్ళు రావచ్చా లేదా కొన్ని చాలా యాహ్! రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా! ఫస్ట్ రాగలిగితే బతుకు మళ్ళీ ఆలోచిద్దాం. రావడానికి ఎలా ఆపర్చునిటీస్ ఉన్నాయి? వచ్చిన తర్వాత హ్మ్. మీరు చెప్పినట్టుగా వర్క్ చేయడానికి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? వెదర్ టెక్ అవ్వచ్చు, నాన్ టెక్ ఫీల్డ్ అవ్వచ్చు, ఆ పర్సన్ పార్ట్నర్ అనేవాళ్ళు ఆర్ ఎల్స్ మేబీ అనదర్ ఫీల్డ్ లైక్ ఆర్టిస్ట్ ఆర్ ఎనీథింగ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ అవ్వచ్చు ఆర్ నర్సింగ్ ఏదైనా అవ్వచ్చనమాట. సో, వాటిలో ఎలాంటి ఫీల్డ్స్‌లో ఇండస్ట్రీ ఎలా ఉంది? మార్కెట్ ఎలా ఉంది? అది కూడా మనకి ఇంపార్టెంట్ అవుతది గదా! అలాంగ్ విత్ వీసా రెగ్యులేషన్స్ కూడా. అవునవును. డెఫినెట్‌గా రా. యాహ్! డెఫినెట్‌గా. సో, అది గూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. చాలా. అదయిపోయిన తర్వాత ఇక నువ్వు నేను గట్టిగా మాట్లాడాల్సిన పాయింట్ క్లైమేట్ కండిషన్స్. యాహ్! ఎవ్వడు ఇండియాలో కూర్చున్నప్పుడు మనకున్న వెదర్‌కి, బిర్యానీ దెబ్బకి ఏం పట్టించుకోం. యాహ్! చల్లగా ఉందా? ఎచ్చగా ఉందా? ఎవడు పట్టించుకోడు. కానీ అది చాలా చాలా మిస్టేక్ రా. ఆ! ఎందుకంటే ఇక్కడికొచ్చి మనం ఎక్స్‌పీరియన్స్ అయ్యాము ఫ్యూ హ్మ్. ఇయర్స్. హ్మ్. సో, మనం హ్మ్. క్లియర్‌గా చెప్పొచ్చనమాట. క్లైమేట్ కండిషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రా. యాహ్! అది ఎంత మెంటల్‌గా ఎఫెక్ట్ చేసిద్దా హ్యూమన్ బీయింగ్ అనేది నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. మేబీ నువ్వు ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటావు. అఫ్‌కోర్స్. ఆ! అన్న. యాస్ లైక్ అస్ ఎవ్రీవన్ హూ స్టేస్ ఇన్ అబ్రాడ్ ఎక్స్‌పీరియన్సెస్ అన్నమాట ఇది. హ్మ్. హ్మ్. సో, అంటే వెదర్ ఇండియాలో ఉన్నప్పుడు బాలేకపోతే అసలు మనకి చిన్న రైనీ ఉంటేనే మన ఇంట్లో కొద్దిగా కూర్చొని మూడీగా ఉంటదనమాట. అలాంటిది మనకు ఒక 6 మంత్స్ ఈ స్నో ఉండి అసలు ఏం బయటకెళ్ళాలంటే భయమేస్తది. ఎప్పుడెప్పుడు ఇంటికొచ్చేద్దాం అన్న ఫీల్ ఉంటది. హీటర్ లేకంటే బతకలేము. అంటే అవును. ఉండే విధానమే పక్కన పెట్టేస్తే కొంతమందికి వెదర్ సెట్ అవ్వకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉన్నా, ఎడ్యుకేషన్ ఎలా హ్మ్. ఉన్నా, మనీ ఎలా ఉన్నా గానీ వాళ్ళు ఇక్కడ గాని అంటే ఉండలేకపోయారంటే ఇట్స్ వేస్ట్ కదండీ! ఏ కంట్రీస్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు. డెఫినైట్‌గా. వాళ్ళ బాడీ అనేది దానికి గాని అడ్జస్ట్ అవ్వలేకపోతే చాలా కష్టమవుతది. సో, అది అసలు నెగ్లెక్ట్ చేయకూడదన్న. చాలా మంది వెదర్ ఇవన్నీ చూడరు. ఫస్ట్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఫీజు ఇవే పాయింట్లు చూస్తారు గానీ, పర్సనల్‌గా మన బాడీకి మనం అన్‌హెల్తీ అయిపోయామంటే గన ఎళ్ళిపోవాలి. రీసెంట్‌గా మీరు చూస్తే యూఎస్‌లో ఏముంటది? చాలా స్టోరీస్ చూసాను నేను. చాలా హ్మ్. మంది రిటర్న్ అవుతున్నారు ఇండియాకి. ఏంటి హెల్త్ ఇష్యూస్. ఫుడ్ సరిగ్గా తినకపోవడము, లేదా ఇక్కడ ఉన్నటువంటి క్లైమేట్‌కి సెట్ అవ్వకపోవడము, ఏదో ఒక దాని వల్ల ఇబ్బంది పడుతున్నారనమాట. హ్మ్. సో, హ్మ్. అది అయితే మీరు చాలా ఇంపార్టెంట్ కన్సిడర్ జేసుకోవాలి. అది గూడా నెగ్లెక్ట్ జేసే పాయింట్ అయితే గాదసలు. అవునవును. బయట యాహ్! ఇండియాలో ఉన్నప్పుడు స్నో అంటే చల్లగా, తెల్లగా ఉండిద్దని బాగా అనిపిచ్చిద్ది. బావుంటదండి. ఒక్కరోజు బావుంటది. మంచిగా డ్రెస్ అయ్యి ఫోటోస్ దిగడానికి ఒక్క రోజు బావుంటది. 2 డేస్ బావుంటది. తర్వాత చుక్కలు కనిపిస్తాయి.
యాహ్! డెఫినెట్ గా రా, ఆ! డెఫినెట్ గా అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గైస్. కన్సిడర్ ఖచ్చితంగా చేయాల్సిన మెయిన్ పాయింట్ అది, హ్మ్. గుర్తుపెట్టుకోండి. సో యాహ్! ఇది పోతే నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసేసి లోకల్ లాంగ్వేజ్ ఏంది. సో నువ్వు హ్మ్. చెప్పరా, నువ్వేమనుకుంటావు లోకల్ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ లోకల్ గురించి? లాంగ్వేజ్ ఇప్పుడు మనకి చూస్తే అంటే ఫస్ట్ ఒక పాయింట్ చూసుకుంటే మనం వేరే కంట్రీకెళ్తున్నామంటే ఆఫ్‌కోర్స్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ మనం ఆస్ట్రేలియా, కెనడా, యూఎస్ఏ, యూకే చూస్తే ఇంగ్లీష్ స్పీకింగ్ ఉంటాయి. వెరస్ ఉమ్, జర్మనీకొస్తే జర్మనీ మోస్ట్‌లీ చాలా మంది జర్మన్ మాట్లాడతారు. యాహ్! ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. బట్ నువ్వు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోకపోతే ఆర్ నీకు నేర్చుకోవడం ఇష్టం లేకపోతే గాన ఇది నాన్ స్పీకింగ్ లైక్ ఇంగ్లీష్ మాట్లాడని కంట్రీలకొచ్చారంటే చాలా అంటే చాలా ఫేస్ చేస్తారు. ఇంట్లో ఉమ్, కూర్చున్నామా, ఏదో మన పని చూసుకున్నామా, ఎళ్ళిపోయినాం. బయట ఎక్కడ ఎవరితో కలవలేము. మనకి ఏదన్నా కావాలంటే కమ్యూనికేషన్ కష్టమవుతది. ఎందుకంటే yeah. నేను ఫేస్ చేస్తున్నా కదా! ఇప్పుడు నాకు జర్మన్ లాంగ్వేజ్ రాదు. ఏడైనా పోతే యాహ్! యాహ్! బిటే బిట్ అంతకు మించి మన దగ్గర ఏమి మీరు రాదన్నమాట. కాటే బిటే, విత్ కాంటాక్ట్ మీరు తాళం. యాహ్! అంతకు మించి మనకేం రాదు. అట్లా చేస్తే చాలా అంటే ఇబ్బందవుతది. నేను ఫేస్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. నెగ్లెక్ట్ అయితే చేయమాకండి. కన్సిస్టెన్సీ‌గా నేర్చుకోండి. నేను గూడా స్టార్ట్ చేశా ఆల్రెడీ. మీరు గూడా నేర్చుకొని అయితే రండి. అండ్ విల్లింగ్ టు లెర్న్ ఫస్ట్. నేను నేర్చుకొనొచ్చేది ఆర్ఎల్స్ ఏదున్నా గాని ఒక నేర్చుకోవడానికి మనకి ఎంత కష్టమున్నా లాంగ్వేజ్ అనేది అంటే అంత ఈజీగా రాదు. ఒక కమిట్మెంట్ ఉండాలి. లాంగ్వేజ్ ఉమ్, నేర్చుకోవడానికి అండ్ ప్రాక్టీస్ ఉండాలి. డే టు డే ప్రాక్టీస్. అవి చేస్తూ అవి అంటే చేయడానికి విల్లింగ్‌నెస్ చూపించండి ఫస్ట్. ఓపెన్ టు లెర్న్ దట్ అన్నమాట. డెఫినెట్లీ. అలాగే యాహ్! మీరు వెళ్తున్న ఆ కంట్రీ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఆపర్చునిటీస్ ఈజీగానే అవైలబుల్ ఉన్నాయా? హ్మ్. ఈజీగా అఫోర్డ్ చేయగలమా? సో ఇవి కూడా యాహ్! కొద్దిగా మ్యాటర్స్ అన్నమాట. హ్మ్. మీరు హ్మ్. ఎళ్తారు, అసలు నేర్చుకోవడానికి ఆపర్చునిటీ లేని కంట్రీస్‌కెళ్ళి, లేదా నేర్చుకోవడానికి కష్టంగా ఉండే లాంగ్వేజ్ ఉన్న కంట్రీస్‌కెళ్తే యాహ్! ఏముండదు తర్వాత. చాలా సో ఇబ్బందయిపోతది. ఆ! అవును. అంటే సో ఇది ఇంకొకటి పాయింట్ ఏందంటే ఫైనల్‌గా మనమంటే చదువుతాము, ఇది చేస్తాం, ఏది చేసినా ఫైనల్‌గా మనకి యాహ్! మనీ గావాలి. మనీ అనేది పక్కా కావాల్సిందే. మనీ కోసం వెళ్తాము. మనీ ఎళ్ళే దాంట్లో అసలు నువ్వెళ్తున్న జాబ్ మార్కెట్‌కి సాలరీ రేంజెస్ ఎలా ఉన్నాయి? ఆ టాక్స్ ఎంత పోతుంది? నీ చేతికెంత వస్తుంది? నువ్వెంత మిగులుతది? ఏం బతుకుతావు? అదొక హ్మ్. కన్సిడర్ చేసుకోండి. అసలు మనీ అనేది ఎంతొస్తది? ఏమి అనేది మనం ఆఫ్‌కోర్స్ చూస్తాము. బట్ కొద్దిగా కాలిక్యులేటెడ్‌గా ఎళ్ళండి. ఇండియాలో ఉన్న లైఫ్‌కి, అక్కడున్న లైఫ్‌కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటేనే కొద్దిగా మనకి ఎళ్ళిన దానికి వర్త్ ఉంటది గదా! మనీ పరంగా చూసుకుంటే. సో, అది గూడా డెఫినెట్లీ రా. కన్సిడర్ చేసుకుంటే బెస్ట్. డెఫినెట్లీ. ఇది ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిన పాయింట్. చాలా హ్మ్. మంది బయటకొచ్చేస్తారు. ఏదో లైఫ్ వేరేదేదో చూడాలనేసేసి. కానీ యాహ్! ఎప్పుడు ఆబ్వియస్‌లీ మనకి మెయిన్ పాయింట్ ఏముండిద్ది? ఎర్నింగ్ ఉండిద్ది. యాహ్! ఇక్కడికొచ్చేసిన తర్వాత నువ్వు సేవ్ చేయలేకపోయింది గాక, అది ఎక్స్‌ట్రాగా ఏమైనా పెట్టాల్సొచ్చినా, లేదా ఆ! ఇండియాలో ఉండేదానికన్నా తక్కువ తక్కువ మిగులుతా ఉన్నా గానీ, ఆ! ఇట్ విల్ కిల్ అస్ అన్నమాట. సో, యాహ్! చాలా మంది దానికి ఓకే చెప్పలేరు. అండ్ ఇట్స్ ఆల్సో హ్మ్. నాట్ గుడ్ గదా! ఎంత దూరం వచ్చేసేసి మనం ఉంటున్నప్పుడు మెయిన్ పర్పస్ కొంచెం మనీ ఎర్న్ చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలని వస్తున్నప్పుడు అది అది మెయిన్ పాయింట్ కాబోతుంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యాహ్! చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉండిద్ది సిట్యుయేషన్. సో, అది కూడా మెయిన్‌గా చూసుకోండి గైస్. ఆ! సో, ఇది అయిపోయిన అంటే తర్వాత ఇక్కడ ఇంకొకటేంటంటే అలాంగ్ విత్ మనీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటది చూసుకోవాలన్న పక్కా. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు యూఎస్, యూకే, యూఎస్ మోస్ట్‌లీ చూస్తుంటే ఎక్కడ పోయినా ఫైరింగ్స్ ఏందన్నా రోడ్ల మీద పోవాలంటే భయపడుతున్నారు చాలా మంది. అసలు సేఫ్ సేఫ్టీ లేదు. అది లేకన్నా మనం అసలు కిడ్స్‌తోనో ఎప్పుడన్నా గాని లేదా సోలోగానే బయటెళ్ళినప్పుడు అలాంటివి జరిగినప్పుడు వాట్ ఈస్ ద పాయింట్? నువ్వు ఎంత ఎర్న్ చేసినా, ఎంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకున్నా గాని డెఫినెట్‌లీ వాట్ ఈస్ రా. ద పాయింట్? నువ్వు పోయినప్పుడు అవన్నీ ఏం చేసుకుంటావన్న? మనమే బాడీ గుంతలేకపోతే అవన్నీ ఏమొస్తాయి? డెఫినెట్‌లీ. సేఫ్టీ అనేది ఎప్పుడైనా సో హైయెస్ట్ ప్రయారిటీ ఉండాలిరా. మనం చెప్పిన ఈ యాహ్! పాయింట్‌లో కూడా లైఫ్ రిలేటెడ్ పాయింట్స్‌లో హ్మ్. సేఫ్టీ ప్రతి ఒక్కరు ఫస్ట్ పాయింట్‌గా కన్సిడర్ చేయాలి ఖచ్చితంగా. యాహ్! నువ్వన్నట్టు సేఫ్టీ అండ్ క్వాలిటీ ఎంత ఆఫ్ లైఫ్ సంపాదించి కూడా ఏమి ఏమన్నా ఉపయోగం? ఉండబోతున్నారు అనేదన్నా. హ్మ్. డెఫినెట్‌గా క్వాలిటీ రా. ఆఫ్ లైఫ్ హౌ దే ఆర్ గోయింగ్ టు స్పెండ్ అంటే వాళ్ళ క్వాలిటీ వాళ్ళు ఎర్న్ చేస్తున్న దానికి వాళ్ళున్న పొజిషన్‌కి వాళ్ళు ఎటువంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయబోతున్నారని. జర్మనీ చూసుకుంటే మనకి టాక్స్‌లు ఎక్కువ డబ్బులు రాదంటారా? బట్ ఇక్కడున్న క్వాలిటీ ఆఫ్ లైఫ్, వర్క్ లైఫ్ బాలన్స్ అనేది ఎంత మంచిగా ఉంటదన్న? యాహ్! యాహ్! సింపుల్‌గా చెప్పాలంటే. మాట్లాడదాం మళ్ళీ దాని గురించి సెపరేట్ వీడియోలో యాహ్! మంచిగా. పోతే ఈ పాయింట్స్ తర్వాత కన్సిడర్ చేసిన ఇంకొక పాయింట్ ఏందంటే, మన హోమ్ కమ్యూనిటీ ఎలాగుంది మనం ఎళ్ళిన ప్లేసెస్‌లో హ్మ్. అనేసేసి. హ్మ్. యాహ్! ఇప్పుడు యూఎస్ఏ ఎళ్ళావు నువ్వు. ఇక్కడ యూఎస్ఏ అనేది ప్రెజెంట్ టైమ్స్‌లో మంచి కంట్రీనేరా చెప్పాలంటే. యూఎస్ఏ గాని, యూకే హ్మ్. గాని, ఆస్ట్రేలియా గాని. ఎందుకంటావేమో, నువ్వు బయటికెళ్తే ఈరోజు బజ్జీలు తినగలుగుతున్నావు ఆడ. యాహ్! ఎక్కువ మంది పెరిగిపోయారు అసలు. ఇట్స్ లైక్ సెకండ్ ఇండియా లాగా అయిపోతుంది యూఎస్ఏ. డెఫినిట్‌గా. సో, ఇట్లాగా హ్మ్. కమ్యూనిటీ ఉండడం మంచిదే గానీ, కానీ అది ఎప్పుడు ఒక్కొక్కసారి ఓవర్ అయినా గానీ, ఏదో అంటారు గదా! యాహ్!
అతివృష్టి, అనావృష్టి అనేసేసి. అట్లా గూడా ఒక్కోసారి అయితే బాగోదు. బట్ యాహ్! యాహ్! ఉంటే కమ్యూనిటీ ఎప్పుడైనా గానీ మనకొక ఫీలింగ్ అనేది ఉంటది. ఒక హ్మ్. భయం అని గాదు. ఒక ధైర్యంగా ఉండొచ్చనమాట ధైర్యంగా ఆ ఉంటది. కంట్రీలో. కాన్ఫిడెన్స్ వస్తది. ఏదైనా ఒక స్టెప్ వేయడానికి గూడా అరే! మన వాళ్ళే ఇట్స్ ఓకే చూసుకుందాంలే పాయింట్‌లో హ్మ్. కాన్ఫిడెన్స్ వస్తదన్నమాట. ఏ పని చేయడానికైనా సరే. డెఫినెట్‌గా. డెఫినెట్‌గా. అలాంటిది ఎగ్జాక్ట్. మెయిన్‌గా కూడా కన్సిడర్ జేసుకోవాలి గైస్. అప్పుడే హుహు. మీకేందంటే కొంచెం అలోన్‌గా లేనన్న ఫీలింగొస్తుంది. బేసికల్లీ మనం యాహ్! సోషల్ యానిమల్స్ అనమాట. యాహ్! సో, మనుషులతో కలుస్తా ఉంటేనే కొంచెం ఆ లోపల ప్రవహించే ద్రవాలుంటాయి గదా! కెమికల్స్. అయి కంట్రోల్డ్‌గా, బ్యాలెన్స్‌గా ఉంటాయి. యాహ్! లేకపోతే ఎటు పడితే అటు పోతుంటాయి. అవును. సో, అది ఇంపార్టెంట్ రా. సో, సో, అండ్ ఫైనల్‌గా కామన్ మిస్టేక్స్ అన్న అసలు ఏదైనా కంట్రీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ మేజర్‌గా చేస్తారంటారు? చాలా ఉంటున్నాయి. బట్ కానీ ప్రెడామినెంట్‌గా చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో ఎలాగుంటున్నాయంటే ఎన్ని పాయింట్ ఎవరు చూడట్లేదురా. మనం హ్మ్. చెప్పాము వీళ్ళు చూడట్లేదని గాదు. బట్ అదే రియాలిటీ. యాహ్! ఎవరు ఒప్పుకున్నా యాహ్! ఒప్పుకోకపోయినా గానీ. హ్మ్. బట్ మెయిన్‌గా ఏముంటున్నాయంటే జనాలు ఓకే. నా ఫ్రెండ్ యూఎస్‌ఏ ఎళ్ళాడు. నేను యూఎస్‌ఏ ఎళ్తాను. వాడు ఆస్ట్రేలియా యాహ్! ఎళ్ళాడు. నేను ఆస్ట్రేలియా ఎళ్తాను. ఆ! ఆ! లేపోతే యూకే ఎళ్ళాడు. యూకేలో ఏం పనులు లేకపోయినా, జాబ్‌లు కాకపోయినా ఏవో ఒకటి చేసుకొనైనా బతికేయొచ్చంట. యాహ్! నేను యూకే యాహ్! ఎళ్తాను. సో, హ్మ్. ఇలాంటి రీజన్స్ మేబీ 90% అని అనను గానీ, చాలా చ ఎక్కువుంటున్నాయిరా. యాహ్! 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 కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ పర్సెంటేజ్ ఉంటుంది. ఇది హ్మ్. ఎప్పుడూ హ్మ్. మంచిది గాదసలకి. ఇలా ఉండకూడదు. యాహ్! ఇంత దూరం వస్తున్నావంటే, బై హార్ట్ నీకు తెలియాలి నీ రీజన్ ఏంది అనేసేసి. యాహ్! చిల్లరగా ఉండరాదు. ఎందుకొస్తున్నాం అనేది ఒక రీజన్ ఉండాలన్నమాట. అది. ఎందుకేంటి అని. అండ్ దీంతో పాటే చూసుకుంటే ఇంకొకటన్నా పార్ట్ టైమ్స్. ఎక్కువ పార్ట్ టైమ్స్ దొరుకుతాయి. ఎర్న్ చేయొచ్చు మనీ అని జెప్పి. అది హ్మ్. పార్ట్ టైమ్స్ దొరుకుతాయని జెప్పి ఎళ్ళడం అసలు నాట్ అట్ ఆల్లే కరెక్ట్ ఆప్షన్ అన్న. ఎందుకంటే మనం ఎళ్తున్నది చదువుకోవడం కోసం. చదువుకునే దానికి ఎళ్ళినప్పుడు పార్ట్ టైమ్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? యాహ్! సర్వైవ్ అవ్వడానికి ఉండాలి. బట్ స్టిల్ అంత కన్సిడర్ చేయాల్సిన పాయింట్ గాదు. ఏదో ఒకటి మనకి దొరుకుతది. పార్ట్ టైమే దొరకనప్పుడు ఫుల్ టైమ్ కూడా కష్టమవుతది. సో, ఖచ్చితంగా. పార్ట్ టైమ్ దొరుకుతాది. పార్ట్ టైమ్‌లోనే ఎక్కువ ఎర్న్ చేయొచ్చు మనము అని ముందుగానే వెళ్ళినప్పుడే డబ్బులు రావాలి అన్న పాయింట్‌లో ఎళ్ళితే కొద్దిగా మళ్ళీ ఫ్యూచర్ ఇబ్బందవుతది. ఫ్యూచర్ దెబ్బ పడతాం. అప్పుడు మనీ వస్తది, మంచిగుంటది. ఇంట్లో వాళ్ళు గూడా చదువుతూనే మా వాడు ఇంత ఎర్న్ చేస్తున్నాడు, ఇది అని చెప్పుకోవడానికి బావుంటది గానీ, వాట్ హ్మ్. అబౌట్ ఫ్యూచర్? చదువు లేకన్నా పార్ట్ టైమ్ చేసుకుంటా కూర్చుంటే ఫ్యూచర్ ఏమవుతది? సో, అదే అది కూడా డైలాగ్ కన్సిడర్ గుర్తొస్తుంది చేసుకోవాలి. నాకు. అన్న చదువుకోండి ఫస్ట్ చదువుకోండి. చదువుకోండిరా ఫస్ట్. యాహ్! సో, అది చాలా మిస్‌లీడింగ్ పాయింట్ రా స్టూడెంట్స్ ఈ రోజుల్లో గో అవును. త్రూ అవుతుంది. జస్ట్ డబ్బుల హ్మ్. గురించే మైండ్‌లో పెట్టుకోవడం. చదివేటప్పుడే చదువుకోవడానికి పెట్టిన డబ్బు తీర్చేయాలి. ఆరాంసే యాహ్! తర్వాత ఎటో ఒకటి పరిగెత్తేసేయాలి. కన్సల్టెన్సీని హ్మ్. పట్టుకోవాలి. ఇక జీవితం హ్మ్. అంతే. ఇక ఒడ్డు తెలియని పడవ సముద్రం ఎలా కొట్టుకునిద్దో అలా కొట్టుకుంటానే ఉంటదింక. అల్టిమేట్‌గా ఇవి 20 అవర్స్ చేయడము. పర్ డేకి 20 అవర్స్ పార్ట్ టైమ్ జేయడము. అవన్నీ యాహ్! హ్మ్. అది మళ్ళీ ఒక పెద్ద స్టోరీలెండి. అది డిస్కస్ చేద్దాం క్లియర్‌గా. బట్ పార్ట్ అవును. టైమ్ ఇస్ నాట్ ద మేజర్ ఆప్షన్ అవ్వకూడదు ఎప్పుడైనా సరే. పోతే ఇంకొక ఫైనల్ పాయింట్ ఉంది. అదేందంటే, సరే మీరు స్టడీస్‌కెళ్ళడానికి ఏదో ఒక కంట్రీ ఈజీగా వీసాస్ ఇచ్చేస్తుంది. జస్ట్ బికాజ్ ఆ కంట్రీకి మేబీ స్కిల్డ్ వర్కర్స్ కావాలనేసేసి. హ్మ్. సో, హ్మ్. హ్మ్. జస్ట్ వీసా వస్తుంది కాబట్టి నేను ఆ కంట్రీకెళ్తాను. ఇది అసలు యాహ్! ఇంపార్టెంట్ పాయింట్ రా. కన్సిడర్ ఆ! చేయకూడదు ఇలాంటి పాయింట్ అసలు బేసిక్‌గా వాళ్ళు. అవును. అండ్ ఎందుకంటే ఎందుకిస్తారు బేసిక్‌గా? ఓకే. ఇస్తారు ఫైన్. ఇస్తే ఎళ్ళొచ్చు. ఎప్పుడెళ్ళొచ్చు? ఆ కంట్రీ ఎకానమీ బాగుందా? నువ్వెళ్ళాలనుకున్న యాహ్! ఫీల్డ్‌లో యాహ్! జాబ్స్ బాగున్నాయా? ట్రూ. హ్మ్. నీట్‌గా ఆ కంట్రీ జీడీపీ రన్నింగ్‌లో బాగానే ఉంటుందా? ఈ హ్మ్. పాయింట్స్ లేకుండా నువ్వు వీసా తీసుకొని ఏం చేద్దామని అక్కడికెళ్ళి పార్ట్ టైమ్ చేద్దామనా? అవునా? అదే ఇప్పుడు మనం చెప్పినవన్నీ కన్సిడర్ జేసుకోవాలన్న. సేఫ్టీ ఎలా ఉంది? క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉండబోతుంది? అవును. ఇవన్నీ కన్సిడర్ జేసుకోవాలి. మీరు చెప్పినట్టుగా జస్ట్ ఏదో వీసా ఇచ్చేస్తున్నారని పరిగెత్తి వెళ్ళిపోకూడదు. అంటే వీసాతో పాటి స్టూడెంట్స్ మోస్ట్‌లీ ఏం చూస్తారంటే అడ్మిషన్ రావడం అన్న. ఎంత హ్మ్. ఈజీగా అడ్మిషన్ వస్తాంది. ఇప్పుడు జర్మనీ చూడండి. అడ్మిట్ అంత ఈజీగా రాదు. యాహ్! కొన్ని యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలు కొన్ని ఈజీగానే వస్తాయి. బట్ స్టిల్ వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్ లైక్ యూకే, యూఎస్ కంపేర్ చేసుకుంటే అంత ఈజీగా రాదన్నమాట. సో, స్టూడెంట్ అవును. అడ్మిట్ ఏదో వచ్చేసింది కదా! అని చెప్పి పరిగెత్తి వెళ్ళడం అయితే ఆప్షన్ కాదు. యూకేకి ఇప్పుడు చాలా ఈజీగా వస్తుందన్న అడ్మిషన్ వెన్ కంపేర్ టు జర్మనీ చేస్తే. అక్కడేం లేదురా. అక్కడంతా జస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ లేదని మామూలు యూనివర్సిటీలైనా గానీ, యాహ్! అంతా బ్లాక్ మార్కెటు. మధ్యలో ఆ! కన్సల్టెన్సీ ఉండిద్ది. యాహ్! కన్సల్టెన్సీకి ఒక కన్సల్టెన్సీ కమిషన్ 20% వస్తది. ఫీజు పోద్ది. ఆ! వాళ్ళకక్కడ స్టూడెంట్స్ ఎళ్ళిపోతారు. అంతే. అంతా ఏం లేదు. ఏమి నొప్పి తెలియకుండా గొంతు కోసేయడమే. ఆ! అదే. సో, అందుకని స్టూడెంట్ అడ్మిషన్ త్వరగా వచ్చినా గానీ,
పరిగెత్తకూడదు ఫస్ట్. అరే అవన్నీ కన్సిడర్ చేసుకున్న తర్వాతే వెళ్ళాలి. అడ్మిట్ వచ్చింది కదా అనేసి వెళ్ళిపోకూడదు. నాదే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఉన్నా. నాకు యూకే అడ్మిట్ వచ్చింది బిఫోర్ జర్మనీ. నేను అడ్మిట్ వచ్చింది వెళ్ళిపోయి పరిగెత్తినంటే కన్నా నా గ్రాడ్యుయేషన్ టైంకి పక్కా అసలు అంటే జాబ్ మార్కెట్ ఇప్పుడన్నా కొద్దిగా సెటిల్ అవుతుంది కానీ చాలా అంటే చాలా దారుణంగా ఉంది. లాస్ట్ 1 ఇయర్ 6 మంత్స్ చూసుకుంటే కానీ ఎంత ఇబ్బంది ఉందన్న యూకేలో. సో అవును. చాలా ఇబ్బంది అయ్యేది. నాకు 6 మంత్స్ వేస్ట్ అయినా పర్లేదని చెప్పి నేను యూకే అడ్మిట్ రిజెక్ట్ చేసి జర్మనీ వచ్చా. గుడ్ డెసిషన్ రా. యా నీట్‌గా మంచి డెసిషన్ నాకు తీసుకున్నావు. లాస్ట్ టైం జాబ్ మార్కెట్ చూసినప్పుడు అనిపించింది అన్న మంచి డెసిషన్ తీసుకున్నా. డెఫినెట్‌గా. లేదండి. డెఫినెట్‌గా. సో, యా ఇంకా మోర్ డీటెయిల్స్ ఇద్దాము మన నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో ఈ హ్మ్. జాబ్స్ గురించి అన్నిటి గురించి. సో, అది గైస్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనేసి. సో, యా మీకు ఈ పాయింట్స్ అన్నీ చాలా యూజ్‌ఫుల్ అవుతాయని అనుకుంటున్నాము. ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. కంట్రీ సెలెక్ట్ చేసుకోవడం అనేది క్రూషియల్ స్టెప్ అన్నమాట. మీరు బయటికెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే ఫేజ్‌లో. సో, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో, యా సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. సీ యూ. బై బై. బై.